హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసేసి ఎగ్ కర్రీ. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి ఏంటి ఎగ్ కర్రీ గ్రీన్ కలర్లో ఉందని అనుకుంటున్నారా. ఈ ఎగ్ కర్రీని మేము పచ్చికారంతో చేసామండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా మనకు ఎగ్ కర్రీ తినాలనిపించినప్పుడు ఇంట్లో టమాటాలు లేవు కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, లేని టైంలో టమాటాలు లేని టైంలో. అట్లాంటప్పుడు ఈ పద్ధతిలో మీరు ఒకసారి ఎగ్ కర్రీ చేసి మీ పిల్లలకు పెట్టండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తాం. మేమైతే ఇక్కడ 4 eggs తీసుకున్నాము. కొత్తిమీర, యాలకులు, లవంగాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఎగ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న 4 eggsని దీంట్లో వేసుకొని వాటిని లైట్గా మనం వేయించుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్నాము. వీటిని మనం లైట్గా వేయించుకోవాలి. మనం అలానే ఉంచేసామండి, గుడ్డు కింద అతుక్కుపోయి మాడిపోతున్నట్టు అవుతుంది. మనం ఇలా కదిలించుకుంటూ ఉండాలి ప్యాన్ని. అప్పుడు గుడ్డు అనేది కింద ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా మనకి ఫ్రై అవుతుంది. ఈ గుడ్డు అనేది రెండో వైపుకి మనం ఇలా నెమ్మదిగా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ గుడ్లకి మనం చిన్న చిన్న ఘాట్లు 4 వైపులో 4 చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే మనం వండుకునే కర్రీ కూడా ఆ గ్రేవీ అనేది గుడ్డుకు పెట్టి టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇట్లా మేమైతే ఇట్లా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. మనం ఈ గుడ్లని లైట్గా వేయించుకున్న తర్వాత ఆ ఆయిల్లోనే 1 స్పూన్ మనము కారం వేసుకోవాలి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని లైట్గా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే గుడ్డిగా అదనేది పసుపు కారం ఉప్పు అనేది అంటుకోదు. ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. మీకు ఇంకొక చెప్పన, కొత్త గుడ్లు అయితే అండి మనం ఉడకబెట్టి పెంకు తీసేటప్పుడు మనకి గుడ్డు ఇరిగిపోతూ వస్తూ ఉంటుంది. అదే కొంచెం పాత గుడ్లు నిలవ ఉన్న గుడ్లు అయితే మనకి నీట్గా వస్తుందండి పెంకు తీసినా కూడా. ఇదిగోండి ఈ విధంగా మనము వాటిని తిప్పుకుంటూ ఉండాలి. మనం ఎక్కువసేపు పసుపు కారం ఇవన్నీ వేసి ఉంచాం కదా, ఎక్కువసేపు ఉంచినా కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇవి తొందరగా మాడిపోయి స్మెల్ వస్తూ ఉంటాయండి. ఎందుకంటే కారం అనేది మాడితే స్మెల్ వస్తుంది, కొంచెం నల్లగా వస్తుంది. అందుకని అట్లా కాకుండా వీటిని లైట్గా వేయించేసేసుకొని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగో అండి చాలు, ఈ విధంగా మనము వీటిని ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా గుడ్లను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపించేస్తాను. ఈ ఎగ్స్ని మనం ఈ పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదండి, గుడ్లను మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనము ఇవన్నీ వేసుకొని వేయించేసుకుందాము. ముందుగా మేమైతే ఉల్లిపాయలు వేసి వేయించేసుకున్నామండి. ఇవి కొంచెం లైట్గా మనకు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం వేయించుకోవాలండి. మనం ఏ వంట చేసుకునేటప్పుడైనా సరే అండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అవి అనేవి మాడిపోతాయి. మనం దాంతో వంట చేసుకొని తిన్నా కూడా టేస్ట్ ఉండదండి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దగ్గరుండి వంట చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఏ వంట అయినా. ఇదిగోండి ఆ తర్వాత మేము పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. ఆ తర్వాత మేము జీడిపప్పులు కూడా వేసుకుంటాము. ఇదిగోండి ఈ విధంగా వేయించేసేసుకున్నాము. పచ్చిమిరపకాయలు కూడా లైట్గా మగ్గాలండి. అవి మగ్గిన తర్వాత మనము జీడిపప్పు వేసుకొని ఆ జీడిపప్పు కూడా మనం వేయించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మేము చూపిస్తున్నాము, ఈ విధంగా వేయించుకోవాలి. ముందుగా చెప్పిన విధంగా మేము జీడిపప్పు వేసి వేయించుకుంటాము. ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా జీడిపప్పు వేసి మనం వేయించుకోవాలి. ఆ పచ్చిదనం అంతా పోయే వరకు మనము ఇవన్నీ మాడకోకుండా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీడిపప్పు ఇవన్నీ మనం లైట్గా మగ్గే వరకు వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకుంటున్నాము. లైట్ కలర్లోకి వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇవన్నీ మగ్గినాయి. ఆ తర్వాత ముందుగానే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. మన రుచికి సరిపడినంత మనం తీసుకున్న ఎగ్స్ని బట్టి మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఇదంతా కలుపుకోవాలండి. ఆల్రెడీ మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవన్నీ వాటికి కలిసేలాగా
అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కలిసేలాగా వీటన్నిటిని ఇట్లా ఈ విధంగా వేయించుకోవాలి. ఇదిగో అండి ఇట్లా వేయించుకుంటున్నాము. ఇవి మొత్తం చక్కగా మగ్గిపోయావండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే దీన్ని మనం మిక్సీ వేసుకోవాలండి. ఈ వేడి అంతా తగ్గిన తర్వాత మనం వీటిని మిక్సీ వేసుకుందాం. ఇదిగో అండి మాకైతే ఇక్కడ మిక్సీ వేసుకోవడానికి మా మదర్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. మొత్తం వేడి అంతా తగ్గిపోయిందండి. మేము ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి మీకు చూపిస్తాము. మేమైతే ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుంటాము. ఏంటి వీళ్ళు చూపించిన కర్రీ ఏమో పచ్చగా ఉంది, వీళ్ళు చేసేది ఏంటి ఎట్లా ఉంది అని అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర పెట్టేసుకుందాం. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసేసుకొని మేము ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాము. ఇది వేస్తేనేనండి మనకి గుడ్ల కూర అనేది గ్రీన్గా వస్తుంది. ఇదిగో అండి ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. మనం మరీ లూజ్గా పల్చగా చేసుకోకూడదండి. ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. మేము ఆల్రెడీ గుడ్లు వేయించుకున్న ప్యాన్ ఉంది కదండి, అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం వీటిని వేయించుకుందాము. మేమైతే ఇక్కడ ఈ గిన్నెతో 2 గిన్నెలు ఆయిల్ వేసుకున్నాము. కూరకు సరిపడినంత వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీకు ముందుగానే చూపించిన దినుసులు ఉన్నాయి కదండి, యాలకులు, లవంగాయలు, బిర్యానీ ఆకు, ఆ తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు, ఇవన్నీ వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఎర్రకారం అనేది వాడం కాబట్టి మిరియాలే యూస్ చేస్తున్నాము. మీకు కనుక కొంచెం కారంగా కావాలనుకుంటే మిరియాలను మళ్ళీ మెత్తగా దంచుకొని వాటి పౌడర్ వీటిలో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవటమేనండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం కారం తక్కువగానే చేసుకొని పెడితే వాళ్ళు కూడా తృప్తిగా తింటారు కాబట్టి కొంచెం కారం తక్కువతోనే చేసుకుంటాం మేమైతే. మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, దాన్ని దీంట్లో వేసుకొని దాన్ని కూడా మనము మాడకోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ముందుగానే మేము దీన్ని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇదిగోండి వీటన్నిటిని మనము మాడిపోకోకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది మనం వేసిన పేస్ట్ అంతట్లోకి బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. ఇది మొత్తం బాగా తిప్పుకున్న తర్వాత ఇది బాగా కలిసిపోయిందని చెప్పేసి మనకు ఎలా అర్థమవుతుందంటే ఆయిల్ అనేది పైకి బుడగలుగా వస్తుందండి. అప్పుడు మనం వేసిన పేస్ట్ అనేది ఆయిల్లో బాగా కలిసిపోయిందని అర్థము. ఇదిగోండి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనము మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే మనం వండుకున్న కూరకి టేస్ట్ అనేదే మారిపోతుంది. ఈ విధంగా మనం లైట్గా తిప్పుకుంటూ ఉందాము. మనం వేసుకున్న పేస్ట్ని ఆయిల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగో అండి ఇక్కడైతే ఆయిల్లోకి ఆ పేస్ట్ అంతా బాగా కలిసిపోయింది. చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసి బుడగలుగా ఎలా వస్తుందో అప్పుడు మనకి ఈ పేస్ట్ పర్ఫెక్ట్గా ఆయిల్లో కలిసిపోయి మంచిగా ఉడుకుతుందని అర్థము. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది కూర అనేది. ఈ విధంగా ఉడకాలి. ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లను దీంట్లో వేసుకుందాము. వేసుకొని వాటిని కూడా గుడ్లకు పట్టేలాగా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇక్కడ మేము వేసుకునేది ఏంటంటే ధనియా పౌడర్ వేసుకుంటున్నాము. కొంచెం వేసుకుందామండి, ధనియా పౌడర్ చాలు, 1 స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూను మనము పసుపు వేసుకోవాలి. ఈ విధంగా వీటిని కలుపుకోవాలండి. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఏంటి వీళ్ళు ఇందాక వేసారు సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ అనుకుంటున్నారు కదా, ఎగ్ ఫ్రై చేసేటప్పుడు అన్నీ లైట్గానే వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాము. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీకి మనం వేసుకున్న పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ పట్టే విధంగా మనం ఈ గ్రేవీకి కలుపుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ధనియా పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మేము కలుపుకుంటున్నాము. ఆ తర్వాత దీంట్లో మనం కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అనేది మనకి సూపర్ వస్తుంది. ఇదిగోండి మేము 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాము. దీన్ని కూడా ఆ గ్రేవీలు మొత్తంలోకి కలిపేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకోవాలండి. మనకి కారము, ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. దీంట్లో మనం ఎర్రకారం యూస్ చేయం కాబట్టి మాకు కొంచెం కారం తక్కువైంది కాబట్టి మిరియాల పౌడర్ వేసుకున్నాము. మా ఇంట్లో ఆల్రెడీ మిరియాల పౌడర్ కూడా మేము చేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటామండి. మిరియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు దీన్ని తిప్పుకుంటున్నాము. ఈ విధంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత వీటిలో మనము
మనం కర్రీలోకి పేస్ట్ అనేది ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్న జార్లో కొంచెం వాటర్ పోసుకొని, దాన్నైనా వేస్ట్గా పోగొట్టుకోవటం ఎందుకండి, అందుకని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం ఈ గ్రేవ్లో వాటర్ పోసేసుకున్నాము. కొంచెం కూర అనేది గ్రేవ్గా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా పోసుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి. మాకైతే కొంచెం వాటర్ తక్కువైపోయినాయండి, అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మేము దీన్ని కలుపుకుంటున్నాము. ఇదిగోండి కూర అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గ్రేవ్ చూడండి ఎంత బాగుందో. అదిగోండి అక్కడ చక్కగా బుడగలుగా ఉడుకుతూ ఉంది కూర అయితే. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని తిప్పుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం కర్రీ మొత్తాన్ని కలుపుకుంటూ ఉందాము. మనకైతే ఇక్కడ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఆ గుడ్లకి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అట్లా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీ అనేది వాటిల్లోకి పట్టి మనకి గుడ్డు కూడా మంచిగా టేస్ట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా గ్రేవీని మనం గుడ్ల మీద లైట్గా వేసుకుంటూ నెమ్మదిగా తిప్పుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, స్మెల్ అదిరిపోతుందండి. ఇదిగోండి ఈ విధంగా మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడైతే కూర అనేది చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది మాకు ఇక్కడ, మీరు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత మనం లైట్గా కొత్తిమీర వేసుకొని దీన్ని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి దీన్ని. ఇదిగోండి మేము కొత్తిమీర వేసుకుంటున్నాము. ఆ తర్వాత వీటిని కలుపుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి కోడిగుడ్ల కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీగా. అబ్బా ఇది మనం కూర వండుకుంటుంటేనే స్మెల్ అదిరిపోతుందండి. గ్రేవీ కూర చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. ఎప్పుడైనా మన ఇంట్లో మనం కోడిగుడ్డు కూర వండుకోవాలి అనుకున్నప్పుడు, మనకి టమాటాలు లేనప్పుడు, ఉల్లిపాయలు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మీరు తయారు చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకింతేనండి, పచ్చికారంతో కోడిగుడ్ల కూర రెడీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఈ కూరను మనము చపాతీల్లో కానీ, పొరోటాలో కానీ, లేకపోతే బగారా రైస్లో కానీ, ఇంకే రైస్లో అయినా సరే, మామూలుగా వైట్ రైస్లో అయినా సరే మనము దీన్ని చక్కగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ సో మచ్.